వెల్కమ్ టు PVR న్యూస్. వైసీపీ తన ఉనికిని చాటుకోవడం కోసం వెన్నుపోటు కార్యక్రమం నిర్వహించి ప్రజలలో అలజడి సృష్టిస్తున్నారని రాష్ట్ర ఎస్పీ సెల్ అధ్యక్షులు దారు నాయక్ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రజలు సుఖశాంతులతో ఉంటున్నారని, ఈ నెలలో తల్లికి వందనం పథకం ద్వారా తల్లి అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయని దారు నాయక్ అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. ఈ సంవత్సర కాలంలో రాష్ట్రంలో ప్రజలు అందరూ సుఖశాంతులతో అభివృద్ధి పరంగా అన్నీ అనుభవిస్తున్నారు, ప్రతిఫలాలు అనుభవిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఫలం కూడా ప్రజలకు అందేటట్టు కూటమి నాయకుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా రోజుకి 18 గంటలు కష్టపడుతూ ప్రజలను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ఉంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళ ఉనికిని కాపాడుకోవటం కోసం మొన్న 4వ తారీఖు నాడు వెన్నపోటు అని పెట్టి జనాల్లో ఒక అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ఇది మంచి పద్ధతి కూడా కాదు. ఎందుకంటే గతంలో 2019 నుంచి 24 దాకా ఆంధ్ర రాష్ట్రం 20 సంవత్సరాల ఎన్నికిపోవటం అది చాలా బాధాకరము. గతంలో మనం చూసినాం, ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ రాష్ట్రం. ఆ అన్నపూర్ణ రాష్ట్రానికి అభాలు పాసు చేసిన ప్రభుత్వం ఏందో ఉంటే అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరంగా ఈరోజు ఈ సంవత్సర కాలంలో ఎవరినైనా చెప్తారు. 1వ తారీఖున పింఛన్ ఇవ్వటం, డిఎస్సి నిర్వహించడం, 20 లక్షల యువతకి ఉద్యోగాలు ఇవ్వటం, అదేవిధంగా 2 రాష్ట్రాలు అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి పనిచేయటం, ఆంధ్ర రాష్ట్రంలో ఉద్యోగస్తులకి 1వ తారీఖు జీతం ఇవ్వలేని పరిస్థితులు ఉంటే అది కూడా జీతం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి కోఆర్డినేషన్ చేసుకోవటం జరుగుతోంది. గతంలో మనం చూసాం, ఆంధ్రప్రదేశ్ అంటేనే 1వ తారీఖు జీతం ఇవ్వలేని పరిస్థితులు ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు నాడున ఆ ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ పరిణామాల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూర్చొని ఏం తోచక ఇలాగా పనిచేసే ప్రభుత్వం మీద నిందలేయటం మంచి పద్ధతి కాదు. మహిళలు కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన పరంగా నిధులు ప్రభుత్వం అందిస్తూ ఉంది. రేపు ఆగస్టు 15వ తారీఖు నాడు ఉచిత బస్సు సర్వీసు, ఈ నెల నుంచి తల్లికి వందనం, అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ అభివృద్ధి బాటలో ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. ఎప్పుడు మనం ఉనికిని కాపాడుకోవటం కోసం వైఎస్ఆర్ పార్టీ నాయకులు వాళ్ళు నిందలేయటం చేస్తూనే ఉన్నారు. వీటికి కూడా ప్రభుత్వం ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. రేపు రానున్న ఎన్నికల్లో ఎట్లా ఆ సీట్లు ఎట్లా కాపాడుకోవాలో అనేది చూడాలి తప్ప ఇట్లా చేయటం భావ్యం కాదని వైఎస్ఆర్ పార్టీకి నేను హితవు పలుకుతున్నాను. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన గతంలో ఉన్న సంక్షేమ పథకాలు మొత్తం 27 స్కీమ్స్ మొత్తం రద్దు చేయటం, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కొంతవరకు కొనసాగిస్తూ ఉన్నారు. ఆర్థిక లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎట్లా నడిపించాలి అనే దశతోనే చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తూ పనిచేస్తూ ఉన్నారు. లోకేష్ గారు అయితేనేది, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారు అయితేనేది, బీజేపీ నాయకులు అయితేనేది ఎట్లా పనిచేయాలి, అదేవిధంగా రాష్ట్రము అధోగతి పాలు కాకుండా చేయాలనే ఉద్దేశంతోనే జరుగుతూ ఉంది. గతంలో శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు MBBS, MD, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్స్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును.
డాక్టర్ రవితేజ రామశెట్టి MBBS MS జనరల్ సర్జన్ MCH ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు ప్రోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2-4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి 9100223183 అండ్ 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో MICU, NICU, OT ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, OBS అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, MBBS గైనకాలజిస్ట్.